ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ మళ్లీ డేంజర్ జోన్లోకి వెళ్తున్నాయి. రాబోయే 24 గంటల పాటు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ను జారీ చేశారు. అంతేకాదు, వారం రోజుల క్రితం ఖమ్మం, వరంగల్లో పెను విధ్వంసానికి కారణమైన మున్నేరు వాగు మళ్లీ పొంగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రిహాబిలిటేషన్ సెంటర్ ఉమెన్స్ కాలేజ్ స్వర్ణభారతికి వచ్చే వాళ్ళందరూ బయలుదేరాలి. తొందరగా ఖాళీ చేసి వెళ్ళాలి. పైనుంచి కట్టలు దిగాయి, వరద పెరుగుతుంది. తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మున్నేరు వరద ఉధృతి పెరుగుతుంది. తొందరగా ఖాళీ చేసి వెళ్ళాలి. పైనుంచి తొందరగా ఖాళీ చేసి వెళ్ళాలి. పైనుంచి కట్టలు దిగాయి, వరద పెరుగుతుంది. తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మున్నేరు వరద ఉధృతి పెరుగుతుంది. తొందరగా ఖాళీ చేసి వెళ్ళాలి. పైనుంచి కట్టలు దిగాయి, వరద పెరుగుతుంది. తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మున్నేరు వరద ఉధృతి కారణంగా వరదలు వచ్చే సూచనలు ఉన్నాయి. కారణంగా ప్రజలంతా అలర్ట్ గా ఉండాలి. ఇవాళ రాత్రి రేపు భారీ వర్షాలు ఉన్న కారణంగా కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మేము మళ్ళీ మీకు తెలియజేస్తాం. నైట్ జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. బస్సు వస్తాం ఇక్కడికి. బస్సు మినిమం నీడ్స్ పెట్టుకొని వెళ్ళిపోండి. ఈరోజు రాత్రి భారీ వర్షాల కారణంగా కొంచెం అప్రమత్తంగా ఉండగలరని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఏదైనా అత్యవసరమైనచో మేము తెలియజేసినామంటే పునరావాస కేంద్రానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. తొందరగా ఖాళీ చేసి వెళ్ళాలి. పైనుంచి రావాలి. తొందరగా బయలుదేరాలి. వరద పెరుగుతుందమ్మా, వెళ్ళాలి. తొందరగా వెళ్ళాలి. ఏమంటే పైన ఉన్న వాళ్ళు బయట దిగాలి. కిందకి తొందరగా ఖాళీ చేయాలి. ఏమంటే పైన ఉన్న వాళ్ళు తొందరగా ఖాళీ చేయాలి. శంసలాపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల మీరు వెంటనే మీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళగలరు. పునరావాస కేంద్రాలకు వెళ్ళగలరు. विकास खम्मम स्टेशन खम्मम